దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. రోమపత్రిక ధ్యానిస్తున్న 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చూడండి, దేవుని వాక్యాన్ని దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదంట. వారు అంటే కొన్నిసార్లు మనం కూడా కలుపుకోవాలి. అసలు దేవుడు ఎలా ఉంటాడో మనకి ఎలా తెలుసండి? దేవుడు ఏంటో మనుషులకి ఎలా తెలిసిద్ది అని మనం ఆలోచన చేస్తే చూడండి ఒకసారి. మనం దేవుని పోలిక, దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. సో దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎవరు అనే విషయాలు మనకి కొన్నిసార్లు చెప్పనవసరం లేదు. చూడండి, తల్లి బిడ్డ దగ్గరికి రాగానే ఇంకా కళ్ళు తెరవకముందే ఆ స్పర్శకే ఆటోమేటిక్గా బిడ్డకు అర్థమైపోద్ది, నేను తల్లి చేతిలో ఉంటున్నాను, నేను తల్లి ఒడిలోకి మారాను అని. అందుకనే తల్లి ఒడిలో నుంచి వేరొకళ్ళ చేతుల్లోకి రాగానే ఆటోమేటిక్గా ఏడుపు అనేది స్టార్ట్ అయిపోద్ది కదండి. ఎలా తెలుస్తుంది ఆ బిడ్డకి? సో స్పర్శ ద్వారా ఆ బిడ్డ తెలుసుకుంటూ ఉంటుంది అనమాట. అట్లాగే సో దేవుడు, నిజ దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, ఈయనేనా నిజదేవుడు అని మనుషులందరికీ తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకంటే చూడండి, అదే ఇక్కడ సమస్య. దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు. మరి ఏం చేశారు? ఆయన మహిమను ఇగో చెట్లు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు, మనుషుల రూపములు, ప్రతిమా స్వరూపములుగా మార్చేశారంట. స్పష్టంగా చూడండి. సో దేవుడు మన పోలికలో మన స్వరూపంలో చేద్దామని మనుషులు చేసుకుంటే, మనుషులు ఏం చేశారు? దేవుని పోలికని పురుగులు, పక్షులు, జంతువులు, చెట్లు, మనుషుల రూపాల్లోకి దేవుని స్వరూపాన్ని మార్చేశారంట. దేవుడు ఇలా ఉండుంటాడు, దేవుడు అలా ఉండుంటాడు. నో, ఆయన దైవత్వాన్ని, అక్షయమైన దైవత్వాన్ని క్షయమైన పోయే దైవత్వ రూపంలోకి మార్చేశారు. అందుకని దేవుని ఎరిగి కూడా తెలియదా? అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. కాకపోతే దేవుని ఎరిగి కూడా దేవునిగా ఆయనను మహిమపరచారు. ఎర్ర సముద్రం దగ్గర ఏమండి, ఒక్కసారి ఆ సీన్ని గమనించండి. తన నాసికారంధ్రాల్లోని ఊపిరి చేత ఆ ఎర్ర సముద్రాన్ని ఎండజేశాడు దేవుడు. అటువంటిది వారు ఒక దూడని తీసుకొని వచ్చి, ఇదిగో ఈ దూడే మమ్మల్ని ఎర్ర సముద్రం దాటింపచేసింది అని చెప్పి మహింపరుస్తున్నారు. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి ఆరిన నేలపై నడిపింపచేసింది ఆ దూడ. అది దేవునికి అవమానమా కాదా? అది దేవునికి ఎంత బాధాకరం. ప్రజల యొక్క యాట్రిబ్యూట్స్ చూడండి, ప్రజల యొక్క జీవిత ఆ విధానాలు చూడండి, ఆలోచనలు. దేవుణ్ణి ఎరిగి కూడా, దేవునికి స్తోత్రం. దేవుడు ఏంటి అసలు? అది ఆయన అదృశ్య లక్షణాలు, అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరుచున్నవి. ఏమండి, ఒక్కసారి సృష్టిని చూడండి. ఆ సూర్యుడి, ఆ చంద్రుడు, ఆ మహిమ, ఆ చంద్రుడి మహిమ ఎక్కడ, సూర్యుడి మహిమ ఎక్కడ, ఆ వేప చెట్టు ఎక్కడ? అసలు జనరల్గా మాట్లాడుకో, సూర్యుడి మహిమ ఎక్కడ, ఆకాశ నక్షత్రాల మహిమ ఎక్కడ, ఆ రావి చెట్టు ఎక్కడ? రావి చెట్టు సూర్యచంద్ర నక్షత్రాలు ఎందుకు సృష్టించింది? వేప చెట్టు సూర్యచంద్ర నక్షత్రాలను ఎక్కడ సృష్టించింది? దేవుని మహిమను ఈ చెట్లు వీటికి యొక్క మహిమగా మార్చేశారంట. దేవునిగా మహిమపరచలేదంట ఆయన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఎర్ర సముద్రాన్ని జిల్చిన ఆ దూడ ఎందుకు అవుతుందండి? బండ నుంచి నీళ్ళు ఇచ్చిన ఆ దూడ ఎందుకు అవుతుంది? మారా నీళ్లను మధురంగా మార్చిన ఆ దూడ ఎందుకు అవుతుంది? స్టిల్ వాళ్ళకి తెలిసి కూడా దేవునిగా మహిమపరచల.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితాల్లో, ఇప్పుడు మన విషయంకి వద్దాం. నీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు. ఎన్నెన్ని విధాలుగా తను మనకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. తన స్వభావాన్ని ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. తన అద్భుతాలను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. మనం ఆయన మహింపరుస్తున్నామా? మనం ఆయన్ని ఘనపరుస్తున్నామా? మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవునిగా మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఈజ్ గాడ్. అత్యంత ఘనపరచవలసిన వ్యక్తి దేవుడు. ఆయన స్థానం వేరు మన కుటుంబంలో. ఆయన స్థాయి వేరండి. ఆర్ వి ఇన్వైటింగ్ హిమ్? మనం ఆహ్వానిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఈ విషయాలు మనం గ్రహించాలి. మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవునిగా ఆయన మహిమపరచాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. గాడ్ బ్లెస్.